ఇప్పుడు మరి జనసేన వాళ్ళు ఎన్ని స్థానాలకు పోటీ చేస్తున్నారు, ఎన్ని స్థానాలకు సిద్ధమవుతున్నారు, తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలకు సిద్ధమవుతుంది? ఒకరుగా వస్తున్నందుకు మీరు సిద్ధం అనడంలో ఒక సవాలు ఉంది, దానికి ఒక అటువైపు నుంచి అనడంలో ముందు అసలు వాళ్ళు కలిసి వస్తుంటే ఎన్ని స్థానాలకు, మొత్తం 175 స్థానాలకు పోటీ చేయలేని వాళ్ళు, మందలుగా తప్ప కలిసి రాలేని వాళ్ళు దేనికి సిద్ధం అంటున్నారు? ఒకరు మేము సిద్ధమే అంటే ఇంకొకరు మేము సంసిద్ధం అని ఇంకోరండి జోకర్లుగా మిగిలిపోలే. అర్థం లేని మాట దానికి. అసలు ఇంతకుముందు ఏనన్నట్టు వాళ్ళు అసలు ముందు మాది మొత్తం దీనికి నిన్న శంకారావం పూరించారు. ఈయన మొత్తంగా క్యాడర్ మీటింగ్లు అన్నీ జరుగుతున్నాయి. ఒక పక్క లిస్ట్ అనౌన్స్ చేస్తున్నాం, 175 స్థానాలకు పెడుతున్నాం, 25 పార్లమెంట్ స్థానాలు. ముందు అది తేల్చుకున్నాక వాళ్ళు ఇదిగో మేము కూటమిగా సిద్ధం అంటారా, లేదా 10 పార్టీలు కలిసి సిద్ధం అంటారా, అప్పుడు చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యం వాళ్ళు ఎక్కడైతే మీరు అడిగిన ప్రశ్న ఆ ప్రాంతంలో వాళ్ళు ఏదైతే ఫ్లెక్సీ పెట్టారో అక్కడ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేస్తుందా, ఆ అభ్యర్థి మా అభ్యర్థి చెప్పానండి చెప్పి తీసుకుంటే తప్పే ఉంది. అది అంతే. బాగుండంగా కాదు వాడుతున్నారా ఇంకోళ్ళు వాడుతున్నారా అనే దాంట్లో ఇక్కడ డిస్కషన్ అప్రస్తుతం అన్నీ కూడా. కానీ ఏదైతే సిద్ధమని అక్కడ ఆ ప్రాంతంలో వచ్చి వాళ్ళు వచ్చి పెట్టి మేము దేనికి సిద్ధమని, అందుకే మేము అడిగాను దేనికి సిద్ధమని చెప్పింది పోటీ చేస్తామని. అయితే ప్రతి బూత్ లో మేము సిద్ధం అంటాను, ప్రతి గ్రామంలో సిద్ధం, ప్రతి నియోజకవర్గంలో సిద్ధం. అక్కడ వైఎస్ఆర్సీపీ సిద్ధం ఉంటుంది, మీరు అక్కడ జనసేన పోటీలో లేని చోట జనసేన సిద్ధం అంటే దానికి సంసిద్ధం అంటే దానికి ఏమైనా అర్థం ఉంటుందా? తెలుగుదేశం పార్టీ లేని చోట సంసిద్ధం అంటే అర్థం ఉంటుందా? మొత్తం స్థానాలకు పోటీ చేయని వాళ్ళు సిద్ధం అంటే దేనికి సిద్ధం ఉంటుంది? Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.